మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకుంటూ క్లోజ్ చేసామో గుర్తుంది కదా. ఈ జాగృతి అనేది కేవలం పరిస్థితుల వలన కాకుండా మన లోపల నుంచి, మన అంతరం నుంచి మనకి రావాలి. అంటే మనం ప్రతి సాధారణ పనిలో కూడా జాగృతిగా ఉండటానికి ట్రై చేయాలి. అలా మనం కళ్ళు మూసుకొని మనల్ని మనం అనుభూతి పొందాలి. లోపలికి లోతుగా తవ్వుకుంటూ వెళ్ళి మనల్ని మనం అనుభూతికి తెచ్చుకోవాలి అని చెప్పుకున్నాం కదా. సో దీనికి రిలేటెడ్గా ఒక చిన్న కథ. యూజన్ హెరిజల్ ఇతను ఒక జెన్ గురువు దగ్గరికి విలువిద్య నేర్చుకోవడానికి వెళ్తాడనమాట. అతను 3 years విలువిద్య నేర్చుకుంటాడు. గురువుగారు ఎప్పుడు కూడా అతన్ని చూసి ఏమనేవారంటే, నువ్వు బాగానే బాణం వేయడం నేర్చుకున్నావు, కానీ అది సరికాదు అని. హెరిజల్ ఓ విలువిద్యా నిపుణుడయ్యాడు. అతని గురి 100% పరిపూర్ణంగా అయ్యింది. అయినా కూడా జన్ గురువు అతన్ని చూసి ఏమనేవారు అంటే, నువ్వు బాగానే బాణం వేస్తున్నావు, కానీ అది సరిపోదు అని. హెరిజల్ అన్నాడు, 100% పరిపూర్ణమైన గురి కూడా సరిపోదా? ఇక అప్పుడు మీ యొక్క అపేక్ష ఏమిటని నేను అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ముందుకి నేను ఎలా వెళ్ళగలను? 100% ఖచ్చితమైన గురిని మించి మీరు ఇంకా ఏమి ఎక్కువ ఆశిస్తున్నారు, ఏమి ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు గురువుగారిని. అప్పుడు జన్ గురువు గారు ఏమంటారంటే, నీ విలువిద్య, నీ గురితో నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను నీ గురించిన అక్కరతో అంటున్నాను. నువ్వు పరిపూర్ణమైన నిపుణుడివి అయ్యావు, కానీ నీ విల్లులో నుంచి నువ్వు బాణం వదిలినప్పుడు నీకు నీ గురించిన ఎరుక ఉండటం లేదు. అందుకే నువ్వు చేసేదంతా వ్యర్థం. నాకు గురిని చేరే బాణంపై ఎలాంటి శ్రద్ధ అక్కర్లేదు, నాకు నీ గురించే చింత ఉంది. బాణం విల్లుపై ఎక్కుపెట్టినప్పుడు నీ లోపల నీ చైతన్యం కూడా ఎక్కుపెట్టినట్లు అవ్వాలి. ఒకవేళ నువ్వు నీ లక్ష్యాన్ని తప్పినా పర్వాలేదు, కానీ నీ లోపలి గురి మాత్రం తప్పకూడదు. కానీ అయితే నువ్వు ఆ లక్ష్యాన్ని తప్పుతున్నావు. నువ్వు పరిపూర్ణమైన నిపుణుడివి అయ్యావు, కానీ నువ్వు ఒక అనుకరించేవాడిలా అయ్యావు. మనస్సు అంటేనే ఆధునికమైన మనస్సు. ఇలా గురువు గారు చెప్పారు. ఈ గురువు చెప్పింది దీన్ని ఊహించడం కొంచెం కష్టమే. అయితే ఇదంతా అర్థరహితంగా అనిపించవచ్చు, మీనింగ్లెస్గా అనిపించవచ్చు. విలువిద్య అంటే ఓ రకమైన గురి తప్పని నిపుణతకు సంబంధించింది కదా. మరి గురువుగారు ఏమంటున్నారు? నీ విలువిద్యతో, నీ గురితో నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ గురించిన అక్కరతో ఉన్నాను. నువ్వు బాణం వదిలినప్పుడు నీ గురించిన ఎరుక నీకు ఉండటం లేదు. అందుకే నువ్వు ఎంత కరెక్ట్గా ఆ బాణాన్ని వేసినా అదంతా కూడా వ్యర్థమే. నువ్వు గురి చూసి వదిలిన బాణం గురి తప్పవచ్చు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ప్రతి క్షణం నీ గురించిన ఎరుక నీకు ఉండాలి. ఆ ఎరుక తప్పింది అంటే అదే పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఆ ఎరుకగా ఉండటం ప్రతి గురువు కూడా ఎంత ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తున్నారు అన్నది అర్థమైంది కదా. సో హెరిజల్ కూడా ఆలోచించాడు. క్రమక్రమేణా హెరిజల్కి నిరాశ కలిగి ఓ రోజున గురువుగారితో అన్నాడు, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, నాకు ఇది అసాధ్యంగా అనిపిస్తుంది, అసాధ్యం కూడాను. నువ్వు ఒక లక్ష్యాన్ని గురిపెట్టి చూస్తున్నప్పుడు నీ గురిపై నీకు ఎరుక ఉంటుంది, ఆ గురిపై నీకు ఏకాగ్రత ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మాత్రం గుర్తుంచుకుంటాం, మిగతాదంతా మర్చిపోతాం. ఆ లక్ష్యం ఒక్కటే ఉండి తీరాలి అని నాకు అనిపిస్తుంది అంటాడు. కానీ జన్ గురువు గారు హెరిజల్ని నిరంతరం లోపల ఉన్న ఓ లక్ష్యాన్ని సృష్టించమని బలవంత పెడుతున్నారు కదా. 2 వైపులా బాణం సంధించి ఉండాలి అంటారు గురువుగారు. ఆ బాణం బయట వైపు లక్ష్యం వైపు, అలాగే
మన లోపల వైపు అంటే హెరిజల్‌కి లోపల లక్ష్యం అంటే తన వైపు ఎడతెగకుండా ఇలా బయటికి, లోపలికి 2 వైపులా ఎక్కుపెట్టి వదలాలి అంటారు గురువుగారు. హెరిజల్ అంటాడు, "నేనింక వదిలేస్తున్నాను. ఇది అసాధ్యమని అనిపిస్తుంది. మీరు పెట్టిన షరతుల్ని నేను సఫలీకృతం చేయలేకపోతున్నాను" అంటాడు. అతను గురువుగారిని వదిలి వెళ్ళే రోజు అతనలా కూర్చొని ఉన్నాడు. అతని గురువుగారి దగ్గరకు సెలవు తీసుకుందామని వచ్చాడు. గురువుగారు ఓ లక్ష్యాన్ని గురిపెట్టి చూస్తున్నారు. ఇంకెవరో నేర్చుకుంటున్నారు. మొట్టమొదటిసారి హెరిజల్ ఆ నేర్చుకోవడంలో భాగం పంచుకోని వాడిలా అయ్యాడు. అతను కేవలం సెలవు తీసుకుందామనే వచ్చాడు కదా! సో, గురువుగారు ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది గురువుగారికి సెలవు అని చెప్పి బయలుదేరిపోదామని వెయిట్ చేస్తున్నాడు. అందుకే గురువుగారు అక్కడ నేర్పించటంలో అతను ఒక భాగంగా అతను అక్కడ లేడు. సో, అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ గురువుగారి బోధన, శిక్షణ పూర్తయినప్పుడు అతని దగ్గర సెలవు తీసుకుని వెళ్దామని జస్ట్ అలా కూర్చొని ఉన్నాడు. కానీ అప్పుడే హఠాత్తుగా అతనికి గురువుగారి 2 వైపులా సంధించిన చైతన్యం గురించిన స్పృహ కలిగింది. 2 వైపులా సంధించిన చైతన్యం అంటే ఒకటి బయటకి బాణం ఎక్కుపెట్టి గురి చూసి బాణాన్ని వదిలినప్పుడు అది గురి కరెక్ట్‌గా వెళ్ళేటట్టు అది ఒక లక్ష్యం. ఇంకొక లక్ష్యం ఆ క్షణంలో కూడా తన లోపల ఏమి జరుగుతుందో అన్న కాన్షియస్‌నెస్, అన్న చైతన్యం, అన్న ఎరుకలో అతను ఉండటం. ఇటువంటి 2 వైపులా సంబంధించిన చైతన్యం అతనికి తెలుస్తుంది. గురువుగారు గురిపెట్టి చూస్తున్నారు. 3 ఏళ్ళు ఆపకుండా హెరిజల్ అదే గురువుగారితో ఉంటూ వచ్చాడు. కానీ అతను తన సొంత ప్రయత్నంతో ఎక్కువ మునిగిపోయి ఉండేవాడు. అతనెప్పుడూ గురువుగారిని సరిగ్గా చూడలేదు. ఈ 3 ఏళ్ళు కూడా గురువుగారు ఏం చేస్తున్నారో సరిగ్గా చూడనే లేదతను. మొట్టమొదటిసారి అతను గురువుగారు ఏం చేస్తున్నారు అన్నది దూరంగా కూర్చొని చూశాడు, గుర్తించాడు. హఠాత్తుగా స్వతహాగా ఏ ప్రయత్నము లేకుండా అతను గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారి చేతిలో నుంచి విల్లు తీసుకుని గురి చూసి బాణాన్ని వదిలాడు. అప్పుడు గురువుగారు అన్నారు, "శభాష్! అవును, మొట్టమొదటిసారిగా నువ్వు చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. అంటే మొట్టమొదటిసారిగా అతను 2 వైపులా సంధించి ఆ బాణాన్ని వదిలాడనమాట. ఒకటి బయటికి కరెక్ట్‌గా గురిపెట్టి కొట్టాడు. ఇంకొకటి లోపల తన లోపలికి తన ఆ గురిపెట్టి బాణాన్ని వదులుతున్నప్పుడు తన లోపల జరుగుతున్న దాని గురించిన ఎరుకలో కూడా ఉన్నాడు. ఇక గురువుగారికి సంతోషమే సంతోషం. అసలు అతను ఏం చేశాడు అంటే మొట్టమొదటిసారి అతను తనలో తాను కేంద్రీకృతం అయ్యాడు. తన శక్తి మొత్తం కూడా ఒక్కదాని మీదే పెట్టి చక్కగా కేంద్రీకృతం అయ్యాడు. లక్ష్యం అక్కడ ఉంది. కానీ అతను కూడా తన లోపల తను హాజరుగా ఉన్నాడు, ప్రెజెంట్ అయి ఉన్నాడు. అందుకే మనం ఏం చేసినా, ఏమేమి చేసినా విలువిద్యే అని అక్కడ కాదు. విలువిద్య అవసరం లేదు. మనం ఏం చేస్తున్నా సరే కేవలం కూర్చోవడమైనా, నుంచోవడమైనా, పడుకోవడమైనా సరే 2 వైపులా గురిపెట్టి ఉండండి అంటారు. అంటే బయట జరిగే దాన్ని గుర్తుంచుకోవాలి. దానితో పాటు మన లోపల ఎవరున్నారో కూడా మనం గుర్తుంచుకోవాలి. లించి ఒక ఉదయం మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరో హఠాత్తుగా అడిగారు ఆయన్ని, "మీరు కేవలం ఓ ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నేనెవర్ని అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి" అన్నారు. లించి వేదిక కిందకి దిగివచ్చి ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు.
మొత్తం గది అంతా సైలెంట్‌గా అయిపోయింది. అతను ఏం చేయబోతున్నాడు? ఇది చాలా సరళమైన ప్రశ్న. అతను కూర్చున్న చోట నుంచి అతను సమాధానం ఇవ్వచ్చు. లించి ఆ వ్యక్తిని సమీపించాడు. ఆ గది అంతా నిశ్శబ్దమైపోయింది. లించి ఆ ప్రశ్నించిన ఆ వ్యక్తి అతని ముందుకెళ్ళి అతని ముందు నిలబడ్డాడు. అతని కళ్ళల్లోకి చూశాడు. అది ఒక చొచ్చుకొని పోయే క్షణం. ప్రతి విషయం ఆగిపోయింది. ప్రశ్నించిన వ్యక్తికి చెమట్లు పట్టి కంగారు పడుతున్నాడు. లించి అతని కళ్ళల్లోకి అలా కళ్ళార్పకుండా చూస్తున్నాడు. తరువాత లించి అన్నాడు, నన్నేమీ అడగవద్దు. నీ లోపలికి వెళ్ళి ఆ ప్రశ్నించేదెవరో కనుక్కో. కళ్ళు మూసుకో. నేనెవర్ని అని అడగవద్దు. నీ లోపలికి వెళ్ళి ఆ అడిగేదెవరో కనుక్కో. లోపల ఆ ప్రశ్నించే వాడిని పట్టుకో. నన్ను మర్చిపో. ఆ ప్రశ్న పుట్టుక స్థానం, ఉత్పత్తి స్థానం కనుక్కో. బాగా లోతుల్లోకి లోపలికి వెళ్ళు అన్నాడు. అప్పుడేం జరిగిందని చెప్పారంటే, ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా అయిపోయాడు. హఠాత్తుగా అతనికి జ్ఞానోదయం అయింది. అతని కళ్ళు తెరిచి నవ్వి లించి పాదాలు తాకి అన్నాడు, మీరు నాకు జవాబు చెప్పారు. నేను ప్రతి ఒక్కరిని ఈ ప్రశ్న అడుగుతూనే వచ్చాను. చాలా సమాధానాలు నాకు దొరికాయి. కానీ అవేవి సమాధానాల్లా నాకు రుజువు కాలేదు. కానీ మీరు నాకు జవాబు చెప్పారు అని ఎంతో కృతజ్ఞతగా అతనికి నమస్కరిస్తాడు. అసలు దీని గురించి ఇంకా డీప్‌గా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే మనందరికీ కూడా అదే ప్రశ్న ఉంటుంది కదా, నేనెవర్ని అని. మరి లించి చెప్పిన విధంగా మనం కూడా మనమెవరం అని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.